वज़ीर आला रेवंत रेड्डी ने तेलंगाना के सहाफ़ियों में अराजी अलाटमेंट के पट्टे तकसीम किए। अराजी अलाटमेंट तकरीब हैदराबाद के रविंद्र भारती में मुनक्किद हुई। इसी दौरान वज़ीर आला रेवंत रेड्डी ने सहाफ़ियों को हर मुमकिन ताउन फराहम करने की बात की। जवाहरलाल नेहरू जर्नलिस्ट हाउसिंग सोसाइटी के मेंबर्स में अराजी के पट्टे तकसीम किए गए। अपने खिताब के दौरान वज़ीर आला रेवंत रेड्डी ने सहाफ़ी बरादरी की फलाह व बहबूद को यकीनी बनाने की बात कही। डॉक्टर वाईएस राजशेखर रेड्डी गारू ఈ సమాజానికి పట్టిన రుగ్మతలను అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాలు నేను పెద్దగా వివరించదలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో 1100 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యుల సమక్షంలో నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా అనుకున్నానో, ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారిని కూడా నియమించాలని అంతే బలంగా నేను ఆనాడు భావించిన. ప్రెస్ అకాడమీ చైర్మన్గా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, నగర ప్రథమ పౌరురాలు గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, ఐఎన్పిఆర్ కమిషనర్ హనుమంతరావు గారు, సోదరులు పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ సమాజానికి ప్రతినిధులుగా ఉన్న జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.